చిట్టి అనే చిన్న కోతి పెద్ద వృక్షంపై నివసించేది. తన తల్లిదండ్రులతో కలసి పండ్లు తింటూ, చెట్లపై ఊగుతూ ఆనందంగా ఉండేది. చిట్టికి ఒకే ఒక్క అలవాటు తెలుసుకోవాలనే తపన. అడవిలో ఏదైనా కొత్త శబ్దం వినిపించినా మొదట గమనించే కోతి చిట్టే. ఒక ఉదయం వింత శబ్దం అడవిలో మారుమోగింది. బూమ్ బూమ్, గంగాంగాన్ అన్నట్టుగా వినిపించింది. పక్షులు గూళ్లలో దాక్కున్నాయి. జంతువులు పరుగులు పెట్టాయి. కానీ చిట్టి మాత్రం ఆశ్చర్యంతో చూసింది. ఇది ఏది శబ్దం? అక్కడ ఏం జరుగుతోంది? అని ఆలోచించింది. తన చిన్న బస్తాను తీసుకుని యాత్ర మొదలెట్టింది. మొదటిగా మిన్నీ అనే తేనెటీగను కలిసింది. మిన్నీ, నువ్వు వచ్చేస్తావా అని అడిగింది. మిన్నీ పదే పదేగా బజింగ్ చేస్తూ రా పోదాం అన్నది. ఇద్దరూ అడవి లోతుల్లోకి వెళ్లారు. పెద్ద చిలుక చెట్టుపై కనిపించింది. అది వారి యాత్రపై ఆశ్చర్యపోయింది. అక్కడికి వెళ్ళొద్దురా, అక్కడ మాయలు ఉంటాయి అంది. చిట్టి నవ్వుతూ అదే తెలుసుకోవాలన్నది. అన్నాడు. తీరా కొండల మధ్య గుహ కనిపించింది. అక్కడ బుండు అనే ఎలుగుబంటి నిద్రలో ఒంటరిగా ఉంది. బుండు మెల్లగా లేచి, ఎవరు మీరు? అన్నాడు. చిట్టి పరిచయం చెప్పి, ఆ శబ్దమెందుకు వస్తోందో తెలుసుకోవాలి అన్నాడు. బుండు ఆశ్చర్యంతో, మీరు ధైర్యవంతులు అన్నాడు. అది తాతయ్య చెట్టువైపు వస్తోంది అని చెప్పాడు. మళ్ళీ ప్రయాణం మొదలైంది. మిన్నీ గాలిలో ఎగురుతూ మార్గం చూపింది. చిట్టి నేలమీద కంగారు లేకుండా నడిచింది. కొంత దూరం వెళ్ళగానే దట్టమైన మబ్బులు వచ్చాయి. చుట్టూ చీకటి అలముకుంది. అక్కడే గగ్గు అనే గబ్బిలం వేలాడుతూ కనిపించింది. మీరు ఎక్కడికి? అని అడిగింది. చిట్టి వివరంగా చెప్పగా గగ్గు చెబుతోంది. ఆ శబ్దం ఓ మాయల పక్షి చేసే శబ్దం కావచ్చు. ఆ పక్షి రంగు మారుస్తూ శబ్దాలను విడుదల చేస్తుంది. అది మంచిదే, కాని అందరినీ భయపెడుతోంది. మీరు దాన్ని కలవాలి. ఇక ముగ్గురూ కలిసి పెద్ద చెట్టు వైపు ప్రయాణం చేశారు. తాతయ్య చెట్టు అంటే అడవిలో అతి పురాతన వృక్షం. దాని చుట్టూ ఎప్పుడూ వింత వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. అక్కడకి చేరుకున్న సమయంలో గాలి వేగంగా వీచింది. ఆకులు ఎగిరిపోతూ ఒక దారిని చూపిస్తున్నట్లు అనిపించింది. అటువైపు వెళ్తూ చిట్టి, మిన్నీ, గగ్గు ఒక వింత పక్షిని చూశారు. అది గోల్డెన్ రంగులో మెరిసిపోతూ ఉన్నది. ఒక్కసారిగా అది ఎరుపు రంగు అయింది. తరువాత ఆకుపచ్చ, నీలం ఇలా మారుతూ ఉంది. చిట్టి నెమ్మదిగా ముందుకు వెళ్ళి అడిగాడు. మీరు ఎవరు? మీ శబ్దం అందరినీ భయపెడుతోంది. పక్షి నవ్వింది. నేను మాయల పక్షిని. నా శబ్దం వర్షం రానుందని సంకేతం. గాలులు వేగంగా వస్తాయన్న సూచన. నన్ను తెలుసుకోకుండానే అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. చిట్టికి అర్థమయ్యింది. ఇది మానవుల రేడియోలా పనిచేస్తోంది. పక్షి అడవిని రక్షించాలనే ఉద్దేశంతో శబ్దాలను విడుదల చేస్తోంది. చిట్టి వెంటనే అడవి జంతువులకు ఈ విషయానికి తెలియజేయాలనుకుంది. అందరూ కలసి మాయల పక్షిని అభినందించాలని నిర్ణయించారు. మిన్నీ తేనెతో స్వీట్ తయారు చేసింది. బుండు పండ్లను తెచ్చాడు. గగ్గు ఆకాశంలో ఎగురుతూ సందేశాలు పంపింది. ఆ రాత్రి తాతయ్య చెట్టు వద్ద చిన్న ఉత్సవం ఏర్పాటు చేశారు. జంతువులు ఒక్కొక్కరుగా వచ్చారు. మొదట భయంతో, తరువాత ఆశ్చర్యంతో. కసారు మాయల పక్షి అందరితో పలకరించింది. నేను మీకు హాని చేయను. అంది. ఇకపై నా శబ్దాలను మీరు అర్థం చేసుకోగలరు. చిట్టి దానితో గౌరవంతో పలికాడు. మీరు ప్రకృతి హెచ్చరికల దూతలా ఉన్నారు. అందరూ చేతతలాపాలతో చప్పట్లు కొట్టారు. ఆ రాత్రి అడవిలో సంగీతం, నవ్వులు, పండ్లు మేళవించబడ్డాయి.
పక్షి ఒక చిన్న పాట పాడింది. గాలిలా విహరించు, మేఘాలా మెరిసిపో. ప్రకృతిని రక్షించు, ప్రేమగా జీవించు. చిట్టికి ముచ్చటగా ఉండిపోయింది. పక్కనే మిన్నీ చిన్న నర్తనం చేసింది. బుండు అల్లరి బొమ్మలతో నవ్వుల పల్లకిని తీసుకువచ్చాడు. గగ్గు కొబ్బరి ముద్దలు పంచింది. అప్పటినుంచి మాయల పక్షి అడవిలో ఒక స్నేహితురాలిగా మారింది. పిల్లలు శబ్దం వినగానే వర్షం రాబోతోంది అని అర్థం చేసుకునేవారు. జంతువులు దాచుకుంటూ సురక్షితంగా ఉండేవారు. చిట్టి ఆ రోజు నుండి అడవి వీరుడిగా గుర్తింపు పొందాడు. అతడి తల్లిదండ్రులు గర్వంగా చూశారు. నిజమైన విజయం అంటే అందరికీ మేలుకి పని చేయడం అన్నాడు. అడవిలో ప్రతి వృక్షం మాయల పక్షిపై కవితలు రాసింది. పిల్ల జంతువులు చిన్న చిన్న పాటలు పాడుతూ ఆ విషయాన్ని నేర్చుకున్నాయి. చిట్టి మళ్ళీ కొత్త విషయాల కోసం ప్రాణాంతక సాహసయాత్రలకు రెడీ అయ్యాడు. మిన్నీ ఎప్పుడూ అతడి వెంట ఉండేది. బుండు తన పాత పురాణాల కథలు చెప్పేవాడు. గగ్గు జంతువులకు నిద్రకథలు వినిపించేవాడు. అడవి ప్రశాంతంగా మారింది. స్నేహం, అవగాహన మరియు సహకారంతో సాగిపోయింది. చిట్టి నేర్చుకున్న పాఠం భయం అన్నది తెలియకపోవడమే. కానీ తెలుసుకున్న తర్వాత భయం అవసరం లేదని అర్థం అయింది. మాయల పక్షి కూడా తన గొంతును వినిపిస్తూ అందరికి హాయిగా మెల్లగా చెప్పేది. మీరు బలమైనవారు, ధైర్యవంతులు. చిట్టి చెట్టు మీద కూర్చొని కొత్త పుస్తకం రాస్తూ ఉండేవాడు. నా తొలి అడ్వెంచర్ ఇది అని మొదలుపెట్టాడు. మిన్నీ పక్కనే కూర్చొని తేనె తాగుతూ వినేది. గగ్గు గాలివేళ్లల్లో తిరుగుతూ కథలో పాత్రలుగా ఉండేది. అడవి ఒక ఊహాజనిత ప్రపంచంలా మారింది. చిట్టి మాత్రం ఇంకా వెతుకుతున్నాడు. ఇంకో మాయల అరణ్యం ఎక్కడ ఉందో వెతుకుదాం. అదే చిట్టి కథ. మొదటి అడ్వెంచర్కి ముగింపు, కానీ ప్రయాణానికి మొదలు.